ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క 30వ తేదీ జనవరి నెల 26వ సంవత్సరంలో ఆ దేవదేవుని సన్నిధిలో మనమందరము ఏకోజాములో తిరుగా ఈ విధముగా ఆ దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి ఆ దేవదేవుడు మనకు అనుగ్రహించని గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును బట్టి దినమును బట్టి ఆ ప్రభువుకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా. ప్రియులారా, బాగున్నారా? యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఉచితమైన కృప ద్వారా మనం ఈ లోకంలో జీవించగలుగుతూ ఉన్నాం. ఆ దేవదేవుని కృపాబాహుళ్యము చొప్పున మాత్రమే మన మనుగడ సాగించగలుగుతూ ఉన్నాం. ప్రియులారా, గిద్యోనుతో దేవుడు గొప్ప మాట చెప్తాడు. గిద్యోనుతో దేవుడు ఒక గొప్ప మాట చెప్తాడు. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనములో, నేను నీకు తోడైయుందును గనుక ఒకే మనిషిని నాశనము చేసినట్లు మిద్యానీయుల అందరినీ నీవు హతము చేయుదువు అని సెలవిచ్చెను. ఏమండి, ఈ మిద్యానీయుడు మస్తకి వృక్షం క్రింద కూర్చొని ఉన్న ఒక యోవాషు కుమారుడు. గిద్యోను బలవంతుడే గాని పిరికితనము మిద్యోనుని బలహీనంగా చేసింది. ఈ మస్తకి వృక్షము అనగా నిరాశకు, నిస్పృహకు, లేక విశ్రాంతికి, లేక అలసటకు, వీటన్నిటికీ కొంత తోడ్పాటించేది. అసలు గిద్యోను అనగా యెహోవా చేతిలోని ఆయుధం, బలవంతుడు. దేవుడే పిలుస్తాడు, శూరుడా, బలవంతుడా అని. దేవునికి తెలుసు గిద్యోను చాలా బలవంతుడు అని. కానీ గిద్యోను ఏమనుకుంటున్నాడు? చివరకు ఆ మిద్యానీయులకు భయపడి ఆ తిండి గింజలు కూడా ఆ గానుగు చాటును చేరి భద్రంగా ఆ కొన్ని గింజలు కొట్టుకొని ఇంటికి వెళ్దాం, అవన్నా కడుపారా బిడ్డలకు పెట్టుకుందాం అని ఒక పిరికి వాళ్ళలాగా అక్కడ చేరున్నాడు. అలాంటి గిద్యోనుతో దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడయ్యుందును గనుక ఒక మనిషిని ఎలాగ నువ్వు హతం చేస్తావో అలాగునే మిద్యానీయులందరినీ నువ్వు హతము చేసేదవు. అంటే నీకొక్క మనిషితో లెక్క ఆ మిద్యానీయుల సైన్యము మిడతల్లాగున్నారండి వాళ్ళు. మిద్యానీయులు అంటే ఆ దినాల్లో ఇజ్రాయేలీల కంటే 3 రెట్లు 4 రెట్లు ఎక్కువ సైన్య బలం కలిగిన వాళ్ళు, ధనబలం కలిగిన వాళ్ళు, సంఖ్యాబలం కలిగిన వాళ్ళు, యుద్ధ సామగ్రి కలిగిన వాళ్ళు. అసలు ఇజ్రాయేలీలు ఎందుకు వారితో పోల్చడానికి లోక సంబంధంగా పనికిరారు. కానీ ఇక్కడ ఇజ్రాయేలీల పక్షాన యుద్ధం చేయవాడు యెహోవా దేవుడే. ఏమండి, నీ పక్షాన, నా పక్షాన, మన పక్షాన నిలిచి మనల్ని నడిపించేవాడు దేవుడే.
యాక్చువల్గా నీ బలము వల్ల నీ శక్తి వల్ల నువ్వు ఏ పనిలో విజయం సాధించడం లేదు. ప్రియ మిత్రమా, ప్రియ సోదరుడా, ప్రియ సహోదరి, ఏదో నీ జ్ఞానం చేత, నీ శక్తి చేత, నీ బలం చేత నువ్వు ఈ లోకంలో నీ మనుగడ సాగించడం లేదు. కేవలం అది దేవుని ఉచితమైన కృప. నేను నీకు తోడై ఉన్నాను గనుక అంటాడు దేవుడి యొక్క ఉదయకాల సమయంలో, ఎక్కువ జాములో ప్రియులారా నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను నీకు తోడై ఉన్నాను గనుక. ఆమేన్. నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడవద్దు, దిగులు పడవద్దు, వేదన పడవద్దు. అంత గొప్ప మిథ్యాను సైన్యాన్ని ఒక మనిషిని హతం చేసినట్లుగా నువ్వు చేస్తావు. నిన్నంత శక్తివంతుడుగా నేను చేస్తాను, నిన్నంత బలవంతుడుగా నేను చేస్తాను, నిన్ను నా చేతిలో ఆయుధముగా వాడుకుంటాను. గిద్యోను, మిద్యానీయులను చూసి ఎందుకు నువ్వు భయపడతావు? ఎందుకు ఇంత బలవంతుడమైన నీవు ఆ గానుగ చెట్టు దాక్కుంటావు? ఆ గానుగ ఆ మస్తకి వృక్షం కింద ఏలను కూర్చొని ఉన్నావు, ఏలను ఉత్సాహపడుతూ ఉన్నావు. ప్రియులారా, చాలా మందిలో మనము ఈ దినం నిరుత్సాహానికి గురవుతున్నాం, ఎంతో అలసటకు గురవుతున్నాం. అయ్యో ఇది నా వల్ల కాదులే, ఇంకా ఏది నా వల్ల కాదులే, ఇంకా ఏది నేను చేయలేనులే, నా పరిస్థితి ఇంతేలే అని అనుకుంటున్నావేమో. నిన్ను బలపరిచే దేవుడు, నిన్ను నడిపించే దేవుడు, నీ పరిస్థితులన్నీ మార్చగలిగిన దేవుడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు నీకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. భయపడవద్దు ప్రియమిత్రమా, భయపడవద్దు. నేను నీకు తోడై ఉన్నాను. గిద్యోనుకు తోడై ఉన్న దేవుడు, గిద్యోనుతో మాట్లాడే దేవుడు ఈ దినము నీతో నాతో మాట్లాడుతున్నాడు. నేను నీకు తోడై ఉన్నాను. నిన్ను నడిపించు వాడను నేను, నిన్ను బలపరిచే వాడను నేను. ప్రియనేస్తమా, నేను నీకు తోడై ఉన్నాను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మనకు తోడై ఉన్న ఆ ప్రభువును స్తుతిస్తూ ఆరాధిస్తూ దీనివల్ల ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చినట్లుగా ప్రార్థింతముగాక. హల్లెలూయా. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థింతము రండి. మహోన్నతుడా స్తోత్రం, మహిమా ప్రభావములు కలిగిన దేవా స్తోత్రం. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున పేరిట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఈ దినమంతా ఆ దేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చునుగాక. హల్లెలూయా.